హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత టెక్ వరల్డ్. ఈరోజు మనం ఆలూ బజ్జీ ఎలా చేసుకుందాం చూద్దామండి. చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయిద్దండి. చూడండి ఎంత పలచగా వచ్చాయో, బాగా పొంగుతూ వస్తాయండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. 3 రౌండ్ గల బంగాళదుంపలు తీసుకొని పైన చిక్కు తీసి ఇలా సన్నగా, ఎంత సన్నగా వస్తే అంత సన్నగా ఇలా కట్ చేసుకోవచ్చండి చాక్ తోటి. నేను ఇలానే కట్ చేస్తున్నాను. చాలా బాగా వస్తాయండి. ఇవి కట్ చేసినవి అన్నీ వాటర్లో వేసుకోవాలండి. వాటర్లో వేసుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటాయి. మొత్తం మిగతావి కూడా అన్నీ ఇలానే కట్ చేసి వేసుకోవాలి. మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ వాము, 1 స్పూన్ రెడ్ చిల్లీ కారం, టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. మొత్తం ఇలా కలుపుకోవాలి. మీకు వంట సోడా కావాలంటే వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నేనైతే వేయట్లేదు ఇక్కడ. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేస్తే మనకి పలచగా అయిపోయిద్దండి పిండి. ఇలా అయితే సరిపోయిద్దండి పిండి మొత్తం. నేను చూపించిన విధంగా మనం పక్కన పెట్టుకున్న వాటర్లోవి ఈ బంగాళదుంప పీసెస్ అన్నీ తీసి ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి వేసుకోవాలండి. చూడండి ఎంత పలచగా ఉన్నాయో. మీరు ఒకసారి ఇలానే ట్రై చేయండి. ఒకసారి పిండి కలుపుకుందామండి. పిండి కలిపి ఒక్కొక్కటి తీసుకొని ఇలా వేసుకోవాలి. మనం ఒక్కొక్కటే వేయాలండి. ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కగానే వేసుకోవాలి. మనం 2-3 వేస్తే కరుచుకుంటాయండి, బాగా పొంగవు. ఇలానైతే బాగా పొంగుతాయండి, చాలా బాగా వస్తాయండి. మీకు మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి అన్నీ ఇలానే వేసి కొంచెం ఎర్రగా అవ్వగానే తిప్పేసుకోవాలండి. పైన ఆ లేయర్ కూడా అడుగువైపు తిప్పేసుకుంటే మొత్తం ఎర్రగా కాలాలి. ఇలా కాలినప్పుడే మనకి క్రిస్పీగా స్మూత్గా ఉంటుందండి. బంగాళదుంప కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీంట్లోకి కావాలంటే సాస్ వేసుకొని తినొచ్చండి, లేదా ఇలానైనా తినేసేయచ్చు. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చాయి, చాలా బాగా పొంగాయండి. చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. బాగా వచ్చాయండి. బాయ్.